హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వాళ్ళైతే మీకు నేను మార్చిలో పెట్టుకున్నానండి బెండ మొక్కలు. ఆ బెండ మొక్కల గురించి చూపిస్తాను, కాసినయా లేదా అనేది వాళ్ళ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చూడండి, మే నెలలో పెట్టిన వెంటనే అదే మార్చిలో పెట్టిన వెంటనే కాస్తూనే ఉన్నాయి. ఇప్పటికి 2-3 కాపులు తీసుకున్నానండి. కాయు వేసవకాలం అనేసి అన్నారు, కానీ చక్కగా కాసినవి 2-3 కాపులు వచ్చినాయి. నేను చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాను కూడా. హార్వెస్ట్ చేసుకుంటూ బెండ మొక్కల గురించి మాట్లాడుకుందామా. వీటికి నేను ఏమీ ఫర్టిలైజర్ స్పెషల్గా ఇవ్వలేదండి. చక్కగా కొస్తంత వర్మీ కంపోస్ట్ ఇచ్చాను. అలాగే నేల మార్చానని చెప్పా కదా, ఆ సాయిల్ మిక్స్ అనేది మార్చుకున్నాము. వాటర్ అనేది ఇస్తూ ఉన్నాం. సమ్మర్ అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది కదా, అందుకని చెప్పేసి వాటర్ రెగ్యులర్గా 2 రోజులకు ఒకసారైనా వాటర్ ఇచ్చుకుంటూ వచ్చాను. దాంతో అయితే మంచి ఈల్డింగ్ అయితే తీసుకున్నానండి. బాగానే వచ్చినాయి. సమ్మర్లో మనకి మన గార్డెన్ మన చేతులతో మనం కోసుకునేది చాలా హ్యాపీ కదా. చూసారా బెండకాయలు ఎలా వస్తున్నాయో. నేనైతే ఎప్పుడు హార్వెస్ట్లు చేసినా కట్ చేసుకునేవి తెచ్చుకోను. అందుకనైతే ఇట్లాగా కూరగాయలని కింద మీద పోస్తూ ఉంటాయి, ఏమనుకోకండి. చూసారు కదా, నేను వేసవకాలం కూడా బెండకాయలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇయేనండి నా బెండ మొక్కలు. అన్నీ కలిపి ఒక 10-15 మొక్కలు ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఇదిగోండి, చూసేయండి మొక్కల్ని. ఇదండి నా బెండ మొక్కల బిట్టు. బాగుంది కదా. మళ్ళీ అయితే తొలకరికి మళ్ళీ ఇంకా విత్తనాలు అయితే పెట్టుకుంటాను. ఇంతేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.